ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి మెట్లు మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనితకి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. సింహాచల దేవస్థానం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సింహాచలం మెట్లు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు సంకల్పించారని తెలిపారు. సగం పనులు పూర్తయిన తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చినందున సింహాచలం దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు అప్పన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.